ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలు అనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి చూసేటట్లయితే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని గ్రహాల యొక్క కలయిక, కొన్ని కాంబినేషన్స్ వల్ల మంచి చెడుల యొక్క మిశ్రమం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటిది? రాస్యాధిపతి శని తృతీయ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. నేను నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రెండింటినీ చెప్తాను, వీక్షకులందరూ కూడా గమనించాలి. ఇక్కడ శని బాగలేనట్టుగా ఉంటుంది. వక్రగతిలోకి ఎప్పుడైతే పెండుతుందో అప్పుడు ఆరోగ్యపరంగా ఆయుష్ పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆ ఇబ్బంది అలానే మన ఆందోళన చెందాల్సిన దానికి రెమెడీ అని నేను చెప్తాను. ఆ రెమెడీ మీరు పాటించండి, మీకు మంచి జరుగుతుంది. ఏదైనా డౌట్లు ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. శని వల్ల నోటి దురుస్తనము, అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యత లేకపోవటం, వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయకుండా ఉండటం చాలా మంచిది. శని చెడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. అలానే ఆందోళన చెందాల్సిన పని లేదు. అలానే అంటే రాస్యాధిపతి అయ్యాడు, ద్వితీయాధిపతి మనకి వక్రగతిలో ఉండటం వల్ల ఇలాంటి సంఘటన జరుగుతాయి. అలానే ద్వితీయంలో రాహు, భార్యాభర్తల మధ్యలో ఒపీనియన్స్ అనేవి కూడా కలవాలి. అంటే ఎలాంటి ఆందోళన చెందకుండా ఏదో భర్త చెప్పినట్టు భార్య వింటాం, భార్య చెప్పినట్టు భర్త వింటాం. లాంగ్ రన్లో వాళ్ళే ట్రావెల్ చేయాల్సిన నెససరీ అనేది ఉంటుంది కాబట్టి కొంత ఓర్పు సహనంతో ఉండటం చాలా మంచిది. సో విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. భార్యాభర్తల్లో ఎవరొకళ్ళు విదేశాలకు వెళ్ళటం, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఉద్యోగపరంగానే కాకుండా స్థిర వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టుకునే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గ్రహాలతో పాటు ముఖ్యంగా 6వ స్థానంలో మనకి ఎలాంటి సంచారం ఉంది అంటే 6వ స్థానంలో గురు శుక్రుల యొక్క కంజంక్షన్ జరిగింది. గురు శుక్రుల యొక్క కంజంక్షన్ అంటే వ్యయాధిపతి, తృతీయాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉండటం వల్ల మనకి డబ్బులు ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. నియంత్రణ అంటే చాలామంది కూడా ఖర్చు చేసేటప్పటికల్లా దేని ఖర్చు చేయాలో ఆలోచన లేకుండా ఖర్చు చేస్తుంటారు. అసలు దానికి ఖర్చు చేయకుండా అనవసరమైన ఖర్చులు అనేవి చేయకుండా ఉండటం చాలా మంచిది. విద్యార్థులు వేరే వ్యాపకాలను తగ్గించుకుని దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం గురువారం రోజున చేయటం మంచిది. చేయడంతో పాటు డబ్బులను అదుపు చేసుకోవాలి. ఉద్యోగపరంగా చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు పడటం ఒకటి, ఉద్యోగాలు పోవటం ఒకటి, ఉద్యోగాలు లాస్ కావటం,
సరైన జీతం లేకపోవటం, సరైన శాలరీ లేకపోవడం, ఆ శాలరీ కూడా కొంత పోస్ట్ పోన్ కావటం, ఇంక్రిమెంట్ లేకుండా కొద్ది ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఒకటి ఉంటుంది. అలానే శుక్రగ్రహం యొక్క బలం, వివాహాలు కూడా కొంత ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి. వివాహం జరుగుతుంటుంది, జరిగినా కూడా ఈ రాశికి ఏమవుతుందంటే పంచమాధిపతి, అలానే పంచమాధిపతితో పాటు దశమాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు కాబట్టి వివాహపరంగా ఆలస్యం జరగటం, వాహనాలు కొనుగోలు చేయడంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలానే ఆందోళన చెందకూడదు. నేను కొన్ని పరిహారాలు చెబుతాను, ఆ పరిహారాలు పాటించి ముందుకు వెళ్ళచ్చు. దానితో పాటు సప్తమంలో రవి బుధులు ఉన్నారు. సప్తమంలో రవి ఉండటం వల్ల ఉద్యోగపరంగా చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరుగుతాయి. అవి ఒక కొలిక్కి వచ్చి పరిష్కార మార్గం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుల వల్ల కూడా వ్యాపారం అనేది బాగుంటుంది, వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉండటం చాలా మంచిది. దాని తర్వాత కేతువు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, అలానే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా అభిప్రాయాలు, బంధువులతోటి కొంత సహనంతో, ఓర్పుతోటి ఉండటం చాలా మంచిది. అలానే కుజుడు యొక్క బలం అంటే చతుర్థాధిపతి కుజుడు అయ్యాడు. లాభాధిపతి కుజుడు వల్ల కొంత లాభం కలుగుతుంది. భూలాభాలు ఇలాంటివన్నీ, వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవటం, వ్యవసాయ పరంగా కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, కోర్టు సమస్యలు కానీ పరిష్కారం చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో కూడా కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది బాగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎక్కువ గ్రహాలు అనేవి బాగలేదు కాబట్టి మకర రాశి వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఏవి బాగున్నాయి? శని ఒక్కడే కొద్దిగా ఎక్కువగా బాగున్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంచి అనుకూల దిశకి మనం ఏర్పరచుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది. గ్రహాలు అనేవి తక్కువగా బలం అనేది ఉంది కాబట్టి కొంత మనం నోటిని అదుపులో ఉంచుకొని ప్రతి పనిలో కూడా అందరినీ నేనే మోనార్క్ అనుకోకుండా అందరినీ అడిగి ఒక ఎస్టిమేషన్తో ముందుకు వెళ్ళటం వల్ల నేను చెప్పబోయే పరిహారాలు కూడా చెప్పబోతున్నాను వీళ్ళకి. అలాంటి పరిహారాలన్నీ కూడా మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా, ఈ రాశులందరూ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కానీ, అలానే ఆరోగ్యం పరంగా కానీ, విద్య పరంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ప్రమాదాల పరంగా కానీ, అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మనం కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి, ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశిఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడొగరు అంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే మనకి ఈ నెలలో శ్రావణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడ లేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము, అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు, అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున, వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా
లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు అలానే ఎల్లో కలర్ పీసు అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం అలానే ఆ రోజున వీలైతే కన్యాపాశుపతాస్త్రం వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళ ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఎలాగా ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయుద్ధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని రవి కుజుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ పరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా వీక్షకులందరికీ కూడా నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాల్లో ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రం ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటుందో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను, ఆ గ్రహాలకి మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన.